హలో, వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వేసవి కాలంలో మనకి సంవత్సరానికి నిలవ ఉండే పచ్చళ్ళని పెట్టుకుంటాం కదా, ఊరగాయలను పెట్టుకుంటాము. మంచి మామిడికాయలు, పుల్లగా ఉన్న మామిడికాయలు అవి కూడా దొరుకుతాయి. మామిడికాయని బట్టే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుందా లేదా అని కూడా తెలుస్తుంది. కాయ ముదిరి బాగుంటే ఊరగాయలు కూడా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను చక్కగా చలవ చేసే పెసరావకాయ చూపిస్తున్నాను. ఇది 3 నెలలు నిలవ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టింది పాడవదు కదా. ఏదైనా నేను అంటే నేనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి ఊరగాయలు పెట్టేటప్పుడు మనకి అప్పటికప్పుడు ఏదైనా వీడియో చూసేసి మళ్ళీ మనం చేసేసి పెట్టేద్దామని కాదు. ఇది ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేసి మీకు చూపించగలుగుతున్నాను. నేను పెట్టిన ఊరగాయలని కూడా టేస్ట్ చేసిన మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉందో టేస్ట్ లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇవన్నీ కూడా నేను ఎవ్రీ ఇయర్ పెడతాను. అందుకే అలాగ మీకు తేలిగ్గా చేసి చూపించగలుగుతున్నాను. ఇక్కడ మామిడికాయ కత్తిపేట అంటాము. ఇది ప్రజెంట్ అయితే చాలా తక్కువ దొరుకుతుంది. పూర్వకాలం బాగా వీటితోనే మామిడికాయ ముక్కల్ని ఊరగాయకి కట్ చేసేవారు. ఇప్పుడు మార్కెట్స్లో కట్ చేసేస్తున్నారు. ఇలాంటిది మా ఇంట్లో ఉంది కాబట్టి నేను నాకు ఎంత ముక్కలు కావాలో అంత కట్ చేసుకుని ఊరగాయ పెట్టుకుంటాము. ఏ ఊరగాయ అయినా నిలవ ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తడి తగలకూడదు. ఊరగాయ పెట్టాక మనం తడి చుక్కలు అవి పడకుండా తడి తగలకూడదు. మనకి ఏంటంటే మామిడికాయలు కూడా శుభ్రంగా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇలా జీడి అది తీసేసుకుని క్లాత్తో శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నూనె సరిపడా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది ఊరగాయ. నీళ్లు మాత్రం అస్సలు పడకూడదు, చిందలు కూడా పడకూడదు అంటారు కదా. శుభ్రంగా చేతులు తుడుచుకుని పొడి చేతులతో ఊరగాయలు పెట్టుకోవాలి. అప్పుడు సంవత్సరం అంతా చక్కగా నిలవ ఉంటాయి. మనం ఉపయోగించే జాడీలు అంటాం కదా, ఆ జాడీలను కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టుకుని అందులో నిలవ పెట్టుకోవాలి. సీసాలైనా సరే, జాడీలైనా సరే. ఇక్కడ పెసరావకాయ ఎలా పెడుతున్నానో నేను కొలతలతో చూపిస్తున్నాను. పెసరపప్పుని వేయించి తీసుకోవచ్చు, లేదంటే మనం మంచి ఎండలో అంటే బాగా ఎండ వచ్చినప్పుడు ఒక 5 గంటలు ఎండలో పెట్టుకుని అలా అయినా తీసుకోవచ్చు. పెసరపప్పు వేయించుకున్న, ఎండలో పెట్టుకున్న, తెచ్చుకున్నాక చల్లారాక పిండి కింద చేసుకోవాలి. పెసర పిండి కింద ఆడేసుకోవాలి మిక్సీలో. కావాలి అనుకున్న వాళ్ళు జల్లెడ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక డబ్బాతో ముక్కల్ని కొలుచుకున్నాను. ముక్కలు ఎంత వస్తాయో నేను అంతకన్నా కొంచెం, ఇప్పుడు ఒక డబ్బాతో ముక్కలు వస్తే 3/4 డబ్బా పిండి తీసుకోవడం. ఎందుకంటే పిండి ఎక్కువ తినాలి, ఇష్టంగా ఎక్కువ తింటారు అని అనుకుంటే పిండి ఎక్కువ కలుపుకునే వాళ్ళు కొంచెం పిండి ఎక్కువ వేసుకోవచ్చు. లేదు సమానంగా కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు డబ్బా ముక్కలకి అరడబ్బా పిండే తీసుకోవాలి. అలా ఉంటుంది కొలత. ఈ 2 కొలతలు ఎక్కువగా వాడతారు. డబ్బా ముక్కలకి డబ్బా పిండి వాడతారు, అరడబ్బా పిండి వాడతారు. ఈ 2 రకాల కొలతల్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను ఒక డబ్బాతో ముక్కలు కొలిచాను కదా, అందులో ఈ గ్లాస్ నేను చూపిస్తున్న గ్లాసుతో నాకు 5 గ్లాసుల పిండి పడుతుంది. 5 గ్లాసుల పిండి అంటే 2 గ్లాసుల పెసరపిండి తీసుకున్నాను, గ్లాసున్నర కారం తీసుకున్నాను, 1 గ్లాసు ఉప్పు తీసుకున్నాను. ఉప్పు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ టైము సమానంగా వేసుకోవాలి. తగ్గితే రెండోసారి మనం కలుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. 2 గ్లాసుల పెసరపిండి, గ్లాసున్నర కారం, 1 గ్లాసే ఉప్పు తీసుకున్నా. ఇందులో మెంతులు కూడా మనం ఊరగాయల్లో ఆవకాయ వాటిల్లో వేస్తాం కదా, శనగలు వేసుకుంటారు, మెంతులు వేసుకుంటారు. మెంతులు చాలా మంచిది, డైజెషన్ బాగుంటుంది కదా. ఇక్కడ నేను నిలవ ఉండడానికి కొంచెం ఆవపిండి, మనకి గ్లాసుల లెక్కతో వస్తే 1/4 గ్లాసు ఆవాలని మిక్సీ చేసి ఆవపిండి కలుపుతున్నాను. ఆవపిండి కలిపితే ఇది నిలవ ఉంటుంది అని చెప్పంటారు. అందుకని కొంచెమే ఆవపిండి వేసుకుని మన పెసరపిండి, కారం, ఉప్పు, మెంతులు, ఆవపిండి వేసుకుని ఒక బేసన్లో శుభ్రంగా
ఇది బేసన్లో కలుపుకుంటే చక్కగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది, అన్ని వైపులా కలుస్తుంది. ఇక్కడ కొందరు వేరుశనగ నూనె తీసుకుంటారు, కొందరు అంటే పప్పు నూనె అంటాం కదా, ఆ పప్పు నూనె తీసుకుంటారు. ఈ రెండింటిలో సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా పెట్టుకుంటారు ఊరగాయలు. మీ పద్ధతిలో మీరు ఏ నూనె వాడుకోవాలో ఆ నూనె వాడుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలోకి నేను పప్పు నూనె తీసుకున్నాను, కమ్మగా మంచి రుచిగా ఉంటుంది అని చెప్పేసి పప్పు నూనె తీసుకున్నాను. ఫస్ట్ మనం ముక్కల్ని ఇలా నూనెలో వేసుకోవాలి. నూనెలో ఇలా ముక్కలు వేసుకోవడం వల్ల ముక్క పాడవదు. ముక్క పాడవకుండా ఉంటే చక్కగా మనకు ఊరగాయ కూడా పాడవదు. ఎప్పుడైనా సరే మనకి పాడవడం అనేది మామిడికాయ ముక్కల నుంచే మొదలవుతుంది. అందుకే తడి లేకుండా చూసుకుని శుభ్రంగా తుడుచుకుని ఇలా ఫస్ట్ నూనెలో తీసుకోవాలి. తీసుకుని ఇలాగ మనం కలుపుకున్నాం కదా, గుండ అంటాం మేము దీన్ని, పెసరగుండ అని చెప్పి ఆవగుండ అని అలా అంటాము. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. దాంట్లో ఇలాగా ముక్కలన్నిటినీ వేసి చివరిగా ఈ నూనె ఇక్కడ నేను చేసే విధానం చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు కారం ఎక్కువగా ఉండే పచ్చిమిరపకాయల కారం, ఎండుమిరపకాయల కారం అయితే కొంచెం సమానంగా తీసుకోవాలి. ఇవన్నీ కారాలు కానీ ఉప్పులు కానీ ఎవరి కుటుంబంలో వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ హెల్త్కి ఏది సరిపోతుంది. కొందరు ఉప్పు తినకూడదు, కొందరు కారం తినకూడదు ఇలా అంటాం కదా. అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీ కుటుంబంలో మీరు ఎలా తినగలరో అలాగే కలుపుకోండి. కారం ఎక్కువ కలుపుకోకూడదు అంటే అలాగే చేయాలి. ఉప్పు ఎక్కువ కలపకూడదు, ఉప్పు తినకూడదు అని అనుకుంటే మాత్రం తక్కువ కలుపుకొని నూనె ఎక్కువ పెట్టుకోవాలి, నూనె ఎక్కువ పోసుకోవాలి. అప్పుడు నిలవ ఉంటుంది. సమానంగా కలుపుకోవాలి. ఉప్పు అనేది బాగా తగ్గకూడదు, తగ్గితే ఊరగాయ పాడవుతుంది. సమానంగా కలుపుకోవాలి ఉప్పు. ఇక్కడ నేను అన్నీ కలిపేసి చివరిలో నూనె వేసి కలిపేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఉప్పు సమానంగా తీసుకున్నాను. మనము రెండో రోజు మూడో రోజు ఇలాగే ఉంచేసి బేసన్లో ఉంచుకుని రెండో రోజు మూడో రోజు ఎలా ఉందో చూసుకుని కావాలంటే అప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు. ఫస్ట్ ఇలా బేసన్లో కలుపుకుని 2 రోజులు ఉంచుకుని ఉప్పు సరిపోయిందా లేదా, ఏమన్నా తేడా ఉన్నాయా చూసుకుని అప్పుడు జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే రెండో రోజుకి మనకి మామిడికాయ ముక్కలో ఉన్న రసం ఉంటుంది కదా, అదంతా కూడా బయటకు వస్తుంది. దానివల్ల చక్కగా ఊరుతుంది. మళ్ళీ కలుపుకోవాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఆవకాయని 2 రోజులు అలా కలుపుకుంటూ ఉంటే అది ముక్కలకి పిండి అంతా కూడా సమానంగా కలిసి నిలవ ఉండేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. గరిటెలతో వాటిలతో కలపకూడదు. ఊరగాయలు అన్నప్పుడు చక్కగా అరచేతితో మన చెయ్యి పెట్టే కలపాలి, అప్పుడే సమానంగా కలుస్తుంది. పూర్వం పెద్దవాళ్ళు కూడా చెప్పారు, అరచేతిలో అమృతం ఉంటుంది అంటారు. మన చేతిలో ఉన్న అమృతం అందులోకి దిగుతుంది, అందుకే చాలా రుచిగా కూడా ఉంటుంది. చెయ్యిని బట్టి కూడా ఆ వంట రుచి, ఆ ఊరగాయ రుచి ఉంటుందంటారు. అలా కూడా ఉంటుంది. అందుకని గరిటెలతో వాటితో కలపకండి, చక్కగా చేతితో కలుపుకోండి. ఇలాగా ఇది మనం ఎప్పుడైనా నెలలకు కానీ 2 నెలలకు కానీ ఏదైనా కొంచెం ఎండ కనపడితే జాడీ కానీ మనం పెట్టుకున్న సీసాలో నిల్వ ఉంచుకున్న సీసాను కానీ కాసేపు ఎండలో పెడితే మనకి పాడవకుండా కూడా ఉంటాయి. నేను నిన్న పులిహార ఆవకాయ షార్ట్ వీడియోలో పెట్టాను. అందులో నేను ఒక చిన్న క్లిప్ మిస్ అయ్యింది. ఎందుకంటే మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టుకుంటే మనకి 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. అది కూడా ఇక్కడ మనం వేటిల్లో పెట్టుకుంటాం, గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకున్నప్పుడు ముందు రోజే చక్కగా వాటిని కడిగేసుకుని ఇలా ఎండలో ఆరబెట్టుకుని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ చూసారా, నేను రెండో రోజు చూపిస్తున్నాను. రెండో రోజు ఊరగాయ ఎలా ఉందో. మీకు ఓట్ అంటాము, రసం అంటాము, అది పైకి వస్తుంది. మామిడికాయ ముక్కల్లో ఉన్న రసం కానీ ఓట కానీ పైకి ఇలా వచ్చి చక్కగా కలుస్తుంది అన్ని వైపులా. మనకి ఇంకా నూనె సరిపోలేదా, ఉప్పు సరిపోలేదా, ఏదైనా ఇబ్బంది ఉందా అన్నది చూసుకుని అప్పుడు గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ మూత పెట్టుకుని పైన గాలి తగలకుండా మనం క్లాత్ని కట్టేసుకోవాలి. అప్పుడు చక్కగా నిలవ ఉంటాయి. నేను చూపించిన విధంగాను నేను చెప్పిన విధంగా చేస్తే తప్పకుండా నిలవ ఉంటుంది. పెసరవకాయ కూడా 3 నెలలు చక్కగా నిలవ ఉంటుంది. బాక్సుల్లో కూడా
చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. కారం అది ఉండదు కదా, చక్కగా చలవ చేస్తుంది శరీరానికి. పెసలు కాబట్టి చలవ చేస్తుంది. ఇంకా వెరైటీ ఆవకాయలు చూపించడానికి, ఊరగాయలు చూపించడానికి ట్రై చేస్తాను. ఎలా ఉందో వీడియో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.